దగ్గర ఏపీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 6000 క్యూసెక్కులు పైగా పవిత్రమైన కృష్ణా జలాలు సముద్రంలోకి వెళ్తా ఉన్నాయి. గత వారం రోజులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా కూడా నేను కోరుతా ఉన్నాను. విలువైన కృష్ణా జలాలు సముద్రంలో పోతా ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని మీరు శ్రీశైలం దగ్గర నీటిని కాపాడండి. నాగార్జున సాగర్ దగ్గర ఉత్పత్తి చేసే విద్యుత్తులో పులిచింతల దగ్గర ఆ నీరు నిలవబెట్టి సముద్రంలో నీళ్లు పోనీయకుండా కాపాడదామని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారిని కోరాను. కరెంటు కష్టాలు ఉన్నాయంటే తప్పకుండా మనందరం కూడా సహకరించుకుందాం. మనం ఒక తల్లి బిడ్డలం, తెలుగు వాళ్ళం, 2 రాష్ట్రాలుగా విడిపోయినా అందరం కూడా కలిసి కష్టాలు పంచుకోవాలి. రైతుల కష్టాలు తీరవాలి, రైతులకు కరెంట్ ఇవ్వాలి. మా రాష్ట్ర ఎవరైతే ఎనర్జీ సెక్రటరీ ఉన్నాడో అజయ్ జైన్ గారిని మీ సెక్రటరీ జోషి గారితో మాట్లాడిస్తాను. ఇద్దరు సెక్రటరీలు కూడా మాట్లాడుకొని ఎంత పవర్ అవసరం అవుతుందో తెలంగాణ రైతాంగాన్ని కాపాడటానికి అంత పవర్ మేము ఇస్తాం. మా రైతుల కష్టాలు ఉన్నప్పటికి కూడా మేము 6 రూపాయలకి బయట 8 రూపాయలకి కరెంటు కొన్నప్పటికి కూడా తెలంగాణ రైతు కష్టాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా జలాలని కాపాడుకొని 2 రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం, తాగునీటి అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం శ్రీశైలం దగ్గర నీటి విడుదల కాపాడుకుందామని నేను హరీష్ రావు గారికి తెలియజేశాను. గత 3-4 రోజులుగా మీడియాలో చెప్పాను, హరీష్ గారితో మాట్లాడాను, నాకు సమాధానం రాలేదు. మళ్ళీ నిన్న గుజరాత్లో కలవకుర్తి తారక రామారావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కుమారుడు గుజరాత్లో ఉంటే గుజరాత్ రాష్ట్రానికి కూడా ఫోన్ చేసి హరీష్ రావు గారికి సమాచారం ఇచ్చాను. మా సెక్రటరీ అజయ్ జైన్ గారు మాట్లాడుతున్నారు, మీ సెక్రటరీ జోషి గారితో మాట్లాడుతున్నారు, మళ్ళీ ఎవరైతే ఏపీ జెన్కో డైరెక్టర్ ప్రభాకర్ రావు గారితో మాట్లాడుతున్నారు. మాకు సమాచారం రావట్లేదు, మేము విద్యుత్ ఉత్పత్తి అవడానికి రెడీగా ఉన్నాము. మా సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు, నాకు సమాచారం రావట్లేదు. ముఖ్యమంత్రి గారితో, కేసీఆర్ గారితో మాట్లాడి నాకు వెంటనే సమాచారం తెలియజేయమని కేటీఆర్ గారిని అడిగాను.